ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఉద్యమకారులమే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఉద్యమ చరిత్ర మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఉద్యమం గురించి చెప్పకుండా మనం 30 నాడు జరిగేదానికి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటేనే మంచిది. నేను 2 నిమిషాలు మాట్లాడతాను. 30 నాడు మనకు చాలా పనులు ఉన్నాయి. మన శేఖర్ గారు చెప్పినట్టు విస్తృతమైన ప్రచారం చేస్తేనే తప్ప మనకు ఈరోజు హరీష్ రావు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ మనకు తెలంగాణ ఇస్తే సంతోషం, సమరంగా చేసుకుంటాం, లేదంటే సమరమే అన్నారు. ఆ సమరం కోసమే మనం ముందుకెళ్ళాలి. 30 నాడే కాకుండా ఈరోజే మనం ఇంతకుముందు ఆర్మీన్ కాలనీలో జేఏసీ ఒక మీటింగ్ జరిగింది. దాని నుంచే శేర్లింగపల్లిలో ఉద్యమం అనేది ఉధృతంగా మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే రకంగా ఈ సమావేశం ద్వారా మనం ఒకటి చెప్పవలసింది ఏంటంటే విస్తృతమైన మన యొక్క ప్రచారం ద్వారా ఈ ఆంధ్రలో దంచులని చెప్పి హరీష్ రావు గారు అందరూ లాస్ట్ దంచుడు వరకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే 69 నుంచి మేము చూస్తున్నాం. మాకు ఒకే ఒక కళ ఉంది, తెలంగాణ రాష్ట్రం చూసి చనిపోవాలని మేము ఇంతకుముందు కూడా చెప్పాము. అదే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగిగా మేము చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం ఉంది, బీజేపీ వాళ్ళ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళ ఉంది. ప్రతి ఒక్కరు ఏది వచ్చినా పెద్దవాళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడు కూడా కోదండరామ్ గారు మా స్టూడెంట్, కోదండరామ్ గారి ద్వారా మేము ఎన్నో సమావేశాలు నిర్వహించి అక్కడ ఈ చుట్టుపల్లెలకు కూడా తాగేటట్టు ఎంప్లాయీస్ తరఫు నుంచి, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి తరఫు నుంచి మేము ముందుకెళ్ళి పనిచేయడం జరిగింది. నేను క్రియాశీలక సభ్యునిగా టీఆర్ఎస్లో కూడా ఉన్నాను కాబట్టి నేను యూనివర్సిటీ ప్లస్ శేర్లింగంపల్లి తరఫు నుంచి నేను చేయవలసినంత చేసి ఈ 35 నాటి ఉద్యమానికి మనం సక్సెస్ చేద్దామని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ మహిళా జనరేషన్ నుంచి విజయలక్ష్మి మేడం చాలా సీనియర్ నాయకురాలు. గత 11 సంవత్సరాలు కూడా తెలంగాణ ఉద్యమంలో చుట్టాన పనిచేస్తున్నారు. విజయలక్ష్మి మేడం మాట్లాడుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జేఏసీ అధ్యక్షులు చైర్మన్ గారు రామ వెంకటరెడ్డి గారికి, గౌరవనీయులు సాయన్న గారు, మరి ఇప్పుడు అన్నగారు వచ్చారు, అందరికీ నా యొక్క నమస్కారము. మరి 30వ తారీఖు నేను అందరి మహిళలను తీసుకొస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మరి మా చెల్లి లావణ్య ఉంది, మేమిద్దరం కలిసి అందరినీ మహిళలని పోగు చేస్తామని నేను అంటున్నాను. మరి మా ఇక్కడ ఉన్న సోదరులందరూ మా మహిళలను ఎంకరేజ్ చేయాలని నేను నమస్కరిస్తున్నాను. దాదాపు ప్రజా సంఘాలు ఒక్కొక్క ప్రజా సంఘాల నుంచి ఒక్కొక్కరు మాట్లాడడం జరిగింది. ఇంకా ఎవరైనా సెప్టెంబర్ 30కి సంబంధించి మీ మనసులో ఏదైనా ప్రణాళికలు ఉంటే శేర్లింగంపల్లి నుంచి ఏ విధంగా మనం ఇనిషియేషన్ తీసుకోవాలి, పబ్లిక్ని ఏ విధంగా తరలించాలనే మీ మనసులో ఆలోచనలు, సూచనలు, సలహాలు ఉంటే ఎవరైనా సరే స్వచ్ఛందంగా మాట్లాడచ్చు. ఆ తర్వాత బీజేపీ నుంచి అన్న విద్యావంతుల వేదిక నాయకులు, మా అధికార ప్రతినిధి వారు మాట్లాడతారు. మా గౌరవ అతిథి కూడా వారు మాట్లాడాల్సిన రాష్ట్ర దేశం తీసుకొచ్చిన సందేశం కూడా వారు ఇస్తారు. ఎవరైనా నిర్భయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ సలహాలు సూచనలు చేయవలసిన కోరుతాను. అంటే సెప్టెంబర్, మార్చ్ అని అంటున్నారు. అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఏరియా, ఇప్పుడు మిలియన్ మార్చ్ ఒక ట్యాంక్ బండ్లో పెట్టారు. అది అక్కడ అందరం పోయినాం, అందరం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ మార్చ్ అంటున్నారు. అది ఎక్కడ ఏరియా అంటే ఒక నియోజకవర్గం ఉంటుందా, దాని రూపం ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమం స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే ఏరియా ఇప్పుడు శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలనే అవుతుందా
లేకపోతే మొత్తం అందరూ ఒక చోటుకి ఎట్లా చేయాలి ఏంటిది ఇక్కడ చెప్పాలి సార్. దాని మీద మనకు అన్న కృష్ణరావు గారు రాష్ట్ర జేఏసీ నుంచి వారి మెసేజ్ కూడా ఉన్నది. మన సలహాలు మన సందేహాలు కూడా వారికి తీస్తారు వారి ప్రసంగం వాళ్ళు. ఇప్పుడు మన శ్రీలింగంపల్లి జేఏసీ అధికార ప్రతినిధి అన్న తెలంగాణ సాహిత్య సమాఖ్య అధ్యక్షులుగా వారు ఉన్నారు. వెంకట యాదవ్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ. ఎట్లా చేద్దాం అనేది కొన్ని సలహాలు మాట్లాడడం లేదు. ఫస్ట్ ఊరేగింపు తీయాలి. అది 1, 2, 3 ఏ డేట్లు అనుకొని అందరికీ కన్వీనియన్స్ ఉన్న మొత్తం నియోజకవర్గంలో ఊరేగింపులు ఒకటి తీయడం. తర్వాత 17 సెప్టెంబర్ను బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. 17 సెప్టెంబర్ ఎంత ఇంపార్టెంటో 30 సెప్టెంబర్ కూడా అంతే ఇంపార్టెంట్గా సెప్టెంబర్ 17ను నిజాంను పారద్రోలే దినంగా ఎట్లయితే పాటించినామో 30 సెప్టెంబర్ ఆంధ్ర పాలితుల్ని పారదోలే దినంగా ఎట్లయితే చేయగలుగుతామో అంత ఉధృతంగా చేయడానికి చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులోంచి ఎంతమంది మిలియన్ మార్చ్లో పాల్గొన్నారో నాకు తెలియదు. బహుశా జీవితంలో వాళ్ళు అతి ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయిందనుకుంటున్నాను నేనైతే. అక్కడ పాల్గొన్న వాడిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితానికి ఒక మధురఘట్టం మిగిలింది. చనిపోయినప్పటికీ ఏం సాధించినావు అంటే నేను మిలియన్ మార్చ్లో స్వతంత్రంలో పాల్గొనలేకపోయినప్పుడు నేను పుట్టలేదు, కానీ నేను తెలంగాణ స్వాతంత్రం కొరకు మిలియన్ మార్చ్లో పాల్గొని ఓ రాయి వేయగలిగిన ఒక విగ్రహం మీద, ఆంధ్ర విగ్రహం మీద అని ఫీల్ అయింది. కాబట్టి అప్పుడు ఏదైతే కోల్పోయినా నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో అందరూ అంతే. 1,00,000 మంది మన నియోజకవర్గం గర్వంగా ఫీల్ కావడానికి మరొక 30 మార్చ్ మన అందరికి అవకాశం వచ్చిందని ఫీల్ కండి. దానికి ప్రిపేర్ తప్పకుండా దాన్ని చాలా ఇంపార్టెంట్ అది. దాంట్లో నిజానికి వాళ్ళందరికీ తెలంగాణ 4 కోట్ల మంది జనం వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా నేనైతే ఆర్టీసీ వాళ్ళకు నేను చేతులు దండం పెడతాను. ఎందుకంటే టీచర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. జీతాలు మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా కూడా, కానీ ఆర్టీసీ వాళ్ళు జనానికి తిండికి కూడా ఇబ్బంది పడి కొనసాగించారు. వాళ్ళు రెండవది సింగరేణి వాళ్ళు, వీళ్ళిద్దరు చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందులో పాల్గొన్న వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తప్పకుండా జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. సెప్టెంబర్ 17 ఎంత ఇంపార్టెంట్, సెప్టెంబర్ 30 కూడా అంతే ఇంపార్టెంట్గా వెళ్దాం. తర్వాత ప్రచార సాధనాలు, ముఖ్యంగా ఒక రాంగ్ గైడెన్స్ పోలీసింగ్ వ్యవస్థను తయారు చేస్తున్నాయి ప్రచార సాధనాలు. ఏడ కూర్చున్నా మన తెలంగాణలో నలుగురం కూర్చున్నా కూడా ఇప్పటికి కూడా అంటే కొంత పర్సెంటేజ్ వస్తుందంటవా, వాడు జ్యోతిలో ఇది ఇచ్చిండు, ఈనాడులో ఇది ఇచ్చిండు, ముఖ్యంగా అవి మానేసేయండి. మనకు ఓ బాబాయిన భుజం మీద మేకలు ఎత్తుకపోతుంటే నలుగురు దొంగలు కలిసి ఏం చేస్తారు, అరే అది మేక కాదు కుక్క అని ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తారు. 4వ దొంగ కలవంగానే వాడు డిసైడ్ అయిపోతాడు, బాపనైనా అరే కుక్కనే ఉన్నట్టుందని. మనం ఆ దొంగ ఛానళ్ళని చూసేసి దొంగ పత్రికలను చదివేసేసి రాంగ్ గైడెన్స్ ఎవడయ్యా వాడు బాంది వస్తుందా, ఎందుకు రాదా, ఎవరు పోతారా లేదా అన్నది అది బాగుంటుంది. వస్తుందా, ఇది మనకు రావడానికి మనకి వాళ్ళు పోతారా లేదా అని మాట్లాడండి, వస్తుంది. ఇది కాకపోతే రేపు 30 కాకపోతే మళ్ళీ 30 కన్నా వస్తుంది. అంతే ధీమాతో ఉంటే 100% వస్తుంది. అదొకటి. ప్రచార సాధనాలు ఎట్లా చేస్తుందంటే అది ఎప్పుడు వస్తుందంటే అప్పుడు రెండో ఛానల్ మొదలు పెట్టేస్తుంది. ఎందుకు రాదు అనేది ముందే మొదలు పెట్టేస్తుంది. జనాలకు లేని ఐడియాస్, నాయకులకు లేని ఐడియాస్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అదొకటి రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళకండి. పత్రికలు కూడా వీలైనంత వరకు తెలంగాణకు సంబంధించిన పత్రికలే చదవండి. ఖచ్చితంగా తెలంగాణ వార్తలు వేసే పత్రికలు చదవండి. రాంగ్ గైడెన్స్ ఉండదు. దాంట్లో మనకు మనకు చాలా విషయాలు వస్తున్నాయి. ఏం అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుంది అనేది, ఎక్కడ అన్యాయం జరిగింది ఉద్యోగస్తులకు కానీ నీటి వ్యవస్థలో కానీ. మనం మిగతా నిన్న మొన్న జరిగిన సంగతి కూడా చూడండి. మిగతా పత్రికల్లో ఒక 1 mm 2 mm అంటే ఒక సైజ్ ప్రకారం చిన్నగా ఇచ్చేస్తారు. అదే తెలంగాణ పత్రికలు అంటారా టోటల్ వ్యవస్థ అంతా ఎందుకు దుర్వ్యవస్థగా తయారైపోయింది మన వ్యవస్థ అనేది క్లియర్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం గైడెన్స్గా తీసుకొని ఖచ్చితంగా చదవాలి. మనకు మాట్లాడడానికి కానీ ఇంకెక్కడికైనా పోయి చెప్పడానికి కానీ ఉంటుంది. ఇక ముందే ఈసారి ఖచ్చితంగా ముందే అరెస్టులు ఉంటాయి. కాబట్టి అరెస్టులకు ముందే ఎవరెవరో అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో పాల్గొంటున్నామో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే ఎవరో విషయాలు అవుతున్నాడు అనే దాన్ని బట్టి, కాబట్టి ఒక రోజు 2 రోజులు ముందులే మనం ప్లాన్ వేసుకొని ఎక్కడో అక్కడ ఉండడం, లేదంటే హైదరాబాద్ చేరిపోవడం, ఎవరికి ఎక్కడ వీలైతే అట్లా. ఇందాకన్నట్టు ఒకటేసారి అందరం పోవడము అది కుదరదు. ఇది మహాసభలు అట్లా కాదు. కాబట్టి ఎవరి ప్లాన్ వాళ్ళు, ఎవరు మిస్ అయితే వాళ్ళ జీవితంలో ఒక ఘట్టంలో మిస్ అయ్యారు. కాబట్టి స్వతంత్ర ప్లాన్ వేసుకుని 100% అక్కడికి చేరిపోవడమే.
అదొకటి. ఇందాక అన్నట్టు విభేదాలు ఉన్నాయి, పార్టీలో విభేదాలు అవన్నీ మన ఇంటి కొట్లాట. ముందు బయట దెబ్బలతో కొట్లాడిన తర్వాత ఇంటి పంచాయతీ తర్వాత తెలుసుకున్నాం. పార్టీలో విభేదాలు, మనుషుల్లో విభేదాలు ఏమున్నా కూడా అవన్నీ తర్వాత. ముందు మాత్రం ఈ 30వ తారీఖు అందరం ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా విజయోత్సవంగా జరుపుకుందామని. తర్వాత మెసేజ్లు ఇప్పుడు చాలా షార్టేజ్ ఉన్నాయి, 5-10 మెసేజ్ల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరికి వచ్చిన మెసేజ్లు వాళ్ళు డైలీ 10 మెసేజ్లు 5 మెసేజ్లు అందరికి ఎవరికి వచ్చినా సరే, మళ్ళీ వచ్చినా పర్వాలేదు, మనకి వచ్చింది ఆ రోజు 5 మెసేజ్లు మందికి పంపించేయండి, మనకు తెలిసిన 5కి పంపించేయండి, అది ఇంకో 5కి ఫార్వర్డ్ చేస్తారు. తొందరగా అవుతుంది, 2 రోజుల్లో మొత్తం అందరికి చేరిపోతుంది. ఇక ఇప్పుడు నెట్ చాలా మంది వాడుతున్నారు కాబట్టి సోషల్ నెట్ కొందరు సోదరులు మంచి ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు, ఇందాక ఎల్ఐసి బ్రదర్ చెప్పారు. అట్లాంటి వాళ్ళందరికీ నెట్, ఆఫీస్లలో కూడా నెట్లు ఉన్నాయి, మనకు సాఫ్ట్వేర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళను మిగతా వాళ్ళందరికీ ఫార్వర్డ్ అయ్యేటట్టు నెట్లను కూడా వాడుకోవడం ఇది ముఖ్యంగా. ఇక నా వంతుకు నేను ఖచ్చితంగా అది ఎక్కడ ఏడ పెట్టినా సరే నేను అలా చేరుకొని నా చెయ్యి ఎత్తుతాను నేను అందరికీ తెలియజేస్తాను. జై తెలంగాణ.